హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. ఇలాంటి పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలు, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, క్లాస్ రూమ్లో మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ స్కూల్ ఉంది, హాలిడేస్ అయిపోయిన నెక్స్ట్ డే రేపు మళ్ళీ స్కూల్ ఉందని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ హ్యావ్ స్కూల్ అగైన్ టుమారో. ఈ రోజుతో హాలిడేస్ అయిపోయాయి, ఈ రోజుతో హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి, రేపు మళ్ళీ స్కూల్ ఉందన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం, ద హాలిడేస్ ఆర్ ఓవర్ టుడే. వెళ్ళి త్వరగా పడుకో. గో టు బెడ్ ఎర్లీ. రేపు మళ్ళీ స్కూల్ ఉంది, ఈరోజు హాలిడేస్ అయిపోయినాయి, రేపు స్కూల్ ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటూ ఉంటాం. ఉదయాన్నే త్వరగా లేవాలి, మార్నింగ్ ఎర్లీగా లేవాలి అని పిల్లలతో చెప్పినప్పుడు ఇలా అంటాం, యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నీ స్కూల్ యూనిఫామ్ ఉతుక్కున్నావా, నీ స్కూల్ యూనిఫామ్ని వాష్ చేసుకున్నావా అని మన ఇంట్లో అడిగినప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ వాష్ యువర్ యూనిఫామ్ అంటే నీ యూనిఫామ్ నేను ఉతుక్కున్నావా అని. నీ స్కూల్ యూనిఫామ్ రెడీగా ఉందా. ఈజ్ యువర్ స్కూల్ యూనిఫామ్ రెడీ. ఈజ్ యువర్ స్కూల్ యూనిఫామ్ రెడీ అంటే నీ స్కూల్ యూనిఫాము రెడీగా ఉందా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. నీ బ్యాగ్ సర్దుకున్నావా, నీ స్కూల్ బ్యాగ్లో అన్నీ సర్దుకున్నావా ఇలా చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, హ్యావ్ యూ ప్యాక్డ్ యువర్ స్కూల్ బ్యాగ్. నీ బ్యాగ్లో పుస్తకాలన్నీ పెట్టుకున్నావా ఇలా కూడా అంటుంటాం కదా. హ్యావ్ యూ పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. హ్యావ్ యూ పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ అంటే నీ బ్యాగ్లో నీ పుస్తకాలన్నీ పెట్టుకున్నావా అని అడిగినప్పుడు ఇలా అంటాం, నీ బ్యాగ్లో పెన్సిల్ ఉందో లేదో చూసుకో. చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పెన్సిల్ ఇన్ యువర్ బ్యాగ్. చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పెన్సిల్ ఇన్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్లో నీ పెన్సిల్ ఉందో లేదో చూసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. నిన్న నువ్వు బయట పెట్టావు కదా, ఏవైనా వస్తువులు బయట పెట్టినప్పుడు నిన్న నువ్వు బయట పెట్టావు కదా ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, యూ పుట్ ఇట్ అవుట్ సైడ్ డిడెంట్ యూ. లంచ్ బాక్స్ పెడుతున్నాను, నేను లంచ్ బాక్స్ అనేది నీకు పెడుతున్నాను అన్నప్పుడు ఇలా అంటాం, ఐ ఆమ్ పుట్టింగ్ యువర్ లంచ్ బాక్స్ ఇన్ యువర్ బ్యాగ్. లంచ్ బాక్స్ని బ్యాగ్లో పెడుతున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళు. టేక్ ఇట్ కేర్ఫుల్లీ వెన్ యూ గో. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ లంచ్ బాక్స్ని జాగ్రత్తగా తీసుకెళ్ళన్నప్పుడు మనం ఇలా అంటాం. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొనిరా, మర్చిపోకు. మనం లంచ్ బాక్స్ పెట్టినప్పుడు, బాటిల్ పెట్టినప్పుడు మళ్ళీ నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొనిరా, మర్చిపోవద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, బ్రింగ్ ఇట్ బ్యాక్ వెన్ యూ కమ్ హోమ్, డోంట్ ఫర్గెట్ ఇట్. బ్రింగ్ ఇట్ బ్యాక్ వెన్ యూ కమ్ హోమ్ అంటే నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు తీసుకునిరా, డోంట్ ఫర్గెట్ ఇట్ అంటే మర్చిపోవద్దు అని. స్కూల్ బస్ వచ్చేసింది అన్నప్పుడు ఇలా అంటాం, యువర్ స్కూల్ బస్ ఈజ్ హియర్. మీ స్కూల్ బస్ ఇక్కడికి వచ్చింది అన్నప్పుడు యువర్ స్కూల్ బస్ ఈజ్ హియర్ అని చెప్తాం. త్వరగా రెడీ అవ్వు, గెట్ రెడీ క్విక్లీ. సాక్సులు బయట ఉన్నాయి, తీసుకురా. షూస్ వేసేటప్పుడు సాక్సులు బయట ఉన్నాయి, తీసుకురా అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, యువర్ సాక్స్ ఆర్ అవుట్ సైడ్, గో అండ్ గెట్ దెమ్. యువర్ సాక్స్ ఆర్ అవుట్ సైడ్ అంటే మీ సాక్సులు బయట ఉన్నాయి, గో అండ్ గెట్ దెమ్ అంటే తీసుకుని రా అని. త్వరగా సాక్సులు వేసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం, పుట్ ఆన్ యువర్ సాక్స్ క్విక్లీ. పుట్ ఆన్ యువర్ సాక్స్ క్విక్లీ అంటే సాక్సులు త్వరగా వేసుకోండి అని. షూ లేసు సరిగా కట్టుకో. టై యువర్ షూ లేస్ ప్రాపర్లీ. నువ్వు షూస్ రివర్స్ వేసుకున్నావు. పిల్లల్ని మనం షూస్ వేసుకో అన్నప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్, లెఫ్ట్ లెగ్ రైట్ ఇలా వేసుకున్నప్పుడు రివర్స్ వేసుకున్నావు అని చెప్తాము కదా, అప్పుడు ఇలా అంటాం, యూ పుట్ యువర్ షూస్ ఆన్ ద రాంగ్ ఫీట్. త్వరగా రండి, లేట్ అవుతుంది, త్వరగా రండి మనకు లేట్ అవుతుంది అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, కమ్ క్విక్లీ వి విల్ బీ లేట్. కమ్ క్విక్లీ వి విల్ బీ లేట్ అంటే త్వరగా రండి మనకు లేట్ అవుతుంది అని. మీరు లేట్ చేస్తే బస్ వెళ్ళిపోతుంది అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఇఫ్ యు ఆర్ లేట్ ద బస్ విల్ లీవ్. ఇఫ్ యు ఆర్ లేట్ ఒకవేళ మీరు లేట్ చేశారంటే ద బస్ విల్ లీవ్ అంటే బస్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు లేట్గా వస్తే బస్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా అన్నప్పుడు మనం ఇలా ఇంగ్లీష్లో చెప్తాం, వి విల్ హ్యావ్ టు వాక్ టు స్కూల్ అగైన్. వి విల్ హ్యావ్ టు వాక్ టు స్కూల్ అగైన్ అంటే మనం స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నట్టు. నెమ్మదిగా బస్ ఎక్కండి,
గెట్ ఆన్ ద బస్ కేర్ఫుల్లీ. గెట్ ఆన్ ద బస్ కేర్ఫుల్ అంటే బస్సుని జాగ్రత్తగా ఎక్కండి అని పిల్లలతో చెప్పినప్పుడు ఇలా అంటాం. బస్ ఎక్కి నిద్రపో అని చెప్తుంటాం కదా పిల్లలకి, అప్పుడు ఇలా అంటాం. గెట్ ఆన్ ద బస్ అండ్ టేక్ ఏ న్యాప్. గెట్ ఆన్ ద బస్ అండ్ టేక్ ఏ న్యాప్ అంటే బస్ ఎక్కి ఒక చిన్న కునుకు తీయండి, కొద్దిసేపు పండుకోండి, ఇలా చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. పిల్లల్ని బస్ ఎక్కించిన తర్వాత ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళు, ఇలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఓకే బాయ్, టేక్ కేర్, స్కూల్లో బాగా చదువుకో అన్నప్పుడు మనం ఇలా అనాలి. స్టడీ వెల్ ఎట్ స్కూల్. స్టడీ వెల్ ఎట్ స్కూల్ అంటే నువ్వు స్కూల్లో చాలా బాగా చదువుకోండి అని. టీచర్ చెప్పేది జాగ్రత్తగా వినండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. లిసన్ కేర్ఫుల్లీ టు యువర్ టీచర్. లిసన్ కేర్ఫుల్లీ టు యువర్ టీచర్ అంటే మీ టీచర్ చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి అని. క్లాస్లో నిద్రపోకూడదు ఇలా అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్ అంటే క్లాస్లో పడుకోకండి అన్నప్పుడు కూడా ఇలా అంటాం. క్లాస్లో దిక్కులు చూడొద్దు. క్లాస్లో అక్కడిక్కడ దిక్కులు చూడొద్దు, టీచర్ చెప్పేది వినాలి. ఇలాంటప్పుడు మనం దిక్కులు చూడొద్దు అన్నప్పుడు ఇలా అంటాం. డోంట్ లుక్ అరౌండ్ ఇన్ ద క్లాస్ రూమ్. కొంచెం పక్కకి జరిగి కూర్చోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. మూవ్ ఓవర్ ఏ లిటిల్ అండ్ సిట్ డౌన్. మూవ్ ఓవర్ ఏ లిటిల్ అంటే కొంచెం పక్కకు జరగండి, అండ్ సిట్ డౌన్ అంటే కూర్చోండి, కొంచెం పక్కకు జరిగి కూర్చోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. నాకు ఇరకటం అవుతుంది, నాకు ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు అంటారు కదా ఇరకటం అవుతుందని, అప్పుడు ఇలా అంటాం. ఐ ఆమ్ ఫీలింగ్ క్రాంప్డ్. నన్ను నెట్టొద్దు అన్నప్పుడు డోంట్ పుష్ మీ అని చెప్తాం. అది నా స్థలము. పిల్లలు అంటుంటారుగా అది నా ప్లేస్ అని, అప్పుడు ఇలా అంటారు. దాట్స్ మై ప్లేస్. దాట్స్ మై ప్లేస్ అంటే అది నా యొక్క స్థలము అని. అక్కడి నుంచి లే నువ్వు, అది నా ప్లేస్, నువ్వు అక్కడి నుంచి లే అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. గెట్ అప్ ఫ్రమ్ దేర్. గెట్ అప్ ఫ్రమ్ దేర్ అంటే అక్కడ నుండి లే అని. నేను కూర్చుంటాను. ఐ విల్ సిట్ దేర్. అక్కడ నుంచి నువ్వు లే, నేను అక్కడ కూర్చుంటాను అన్నప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. సాయంత్రం త్వరగా రండి, ఈవినింగ్ ఎర్లీగా రండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. కమ్ హోమ్ ఎర్లీ ఇన్ ది ఈవినింగ్. మనం ఊరికి వెళ్దాము. లెట్స్ గో టు అవర్ హోమ్ టౌన్. రేపు పండుగ ఉంది కదా. దెర్ ఈజ్ ఏ ఫెస్టివల్ టుమారో రైట్. దెర్ ఈజ్ ఏ ఫెస్టివల్ టుమారో రైట్ అంటే రేపు పండుగ ఉంది కదా, మనం ఊరికి వెళ్దాము, సాయంత్రం త్వరగా రండి అన్నప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. మీరు వచ్చేసరికి నేను రెడీగా ఉంటాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ బీ రెడీ బై ద టైమ్ యూ కమ్ అంటే నువ్వు వచ్చేసరికి నేను రెడీగా ఉంటాను అని. బస్సులు చాలా టైట్గా ఉంటాయి. మనం ఫెస్టివల్ ముందు డే రోజు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్సులు అనేవి చాలా టైట్గా ఉంటాయి కదా, అప్పుడు ఇలా అంటాం. ద బసెస్ ఆర్ వెరీ క్రౌడెడ్ ఇన్ ది ఈవినింగ్. మధ్యాహ్నం వెళ్దామా మరి అంటాం. ఈవినింగ్ వెళ్తే బస్సులు చాలా టైట్గా ఉంటాయి కదా, మరి మధ్యాహ్నం వెళ్దామా అన్నప్పుడు ఇలా అంటాం. దెన్ షల్ వి గో ఇన్ ది ఆఫ్టర్నూన్. స్కూల్ ఉంది కదా అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. బట్ దెర్ ఈజ్ స్కూల్ రైట్. స్కూల్ ఆఫ్ డేనే వెళ్ళండి, మీరు స్కూల్కి ఒక్క పూటనే వండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. గో ఆన్ ద డే యు హ్యావ్ ఏ డే ఆఫ్ ఫ్రమ్ స్కూల్. మధ్యాహ్నం టీచర్ని అడిగి ఇంటికి రండి అన్నప్పుడు ఇలా అంటాం. ఆస్క్ యువర్ టీచర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ కమ్ హోమ్. ఆస్క్ యువర్ టీచర్, మీ టీచర్ని అడగండి. ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ కమ్ హోమ్, మధ్యాహ్నం అడిగేసి మీ టీచర్ని ఇంటికి రండి అన్నప్పుడు ఇలా అంటాం. సాయంత్రం అయితే లేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇఫ్ వీ గో ఇన్ ద ఈవినింగ్ వీ విల్ బీ లేట్. మనం సాయంత్రం వెళ్తే మనకు లేట్ అవుతుంది అన్నప్పుడు ఇలా అంటాం. చీకటి అయితే వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు ట్రావెల్ వన్స్ ఇట్ గెట్స్ డార్క్. మీరు త్వరగా రావడానికి ప్రయత్నించండి. ట్రై టు కమ్ ఎర్లీ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం, పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.